సంజయ్ దత్ తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉండటంతో 3 నెలల్లో చనిపోతాడని తెలుసుకుంటాడు. తాను చిరకాలం బతకాలని అనుకుంటాడు. దీనికోసం తన మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్రయత్నాలు మొదలెడతాడు. రామ్ కి ఆల్రెడీ మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ సక్సెస్ అయిందని, అతనిలో తన మెమరీస్ జొప్పించాలని, రామ్ రూపంలో తను మళ్లీ బతకాలని కోరుకుంటాడు. దీంతో ఇస్మార్ట్ శంకర్ కోసం తన గ్యాంగ్ ని దింపుతాడు. రామ్ సైతం సంజయ్ దత్ మనీని కొలగొడుతూ ఉంటాడు. ఈ క్రమంలో కావ్య దాఫర్ కూడా ఇస్మార్ట్ శంకర్ తో చేతులు కలుపుతుంది. ఇస్మార్ట్ శంకర్ సైతం తన టార్గెట్ సంజయ్ దత్ అని చెప్తూ ఉంటాడు. రామ్ కు మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ చేసేందుకు సంజయ్ దత్ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత ఏర్పడిన పరిణామాలు ఏంటి? సంజయ్ దత్ ను పట్టుకునేందుకు రా చేసిందేంటి? ఈ కథలో కావ్య దాఫర్ పాత్ర ఏంటి? ఝాన్సీ క్యారెక్టర్ కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? చివరికి ఏం జరుగుతుంది అన్నది తెరపై చూడాల్సిందే. రామ్ మరోసారి తన మాస్ ప్రెజెన్సీతో ఆకట్టుకున్నాడని చెప్పాలి. తన లుక్స్ పక్క తెలంగాణ యాసలో కథ ఇస్మార్ట్ శంకర్ తరహాలోని ఈసారి కూడా తన స్వాగ్ చూపించాడు. అలాగే మరో షేడ్ లో కూడా తనలో వేరియేషన్ ని చూపించాడు. కావ్య దాఫర్ కూడా తన రోల్ లో ఫిట్ అయింది. రామ్ తో కొన్ని సీన్స్ బాగున్నాయి. అలాగే తన గ్లామర్ షో కూడా మాస్ ఆడియన్స్ కి నచ్చుతుంది. అలాగే ఫైట్స్ కూడా బాగా చేస్తుంది. पता है मैं कौन हूँ? उस्ताद इस्मार्ट शंकर। హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మైత్రి మీడియా ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ ఈ రోజు అయితే మనం డబల్ ఇస్మార్ట్ శంకర్ మూవీ దగ్గర అయితే ఉన్నాం. ఈ మూవీ అనేది చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో అయితే రిలీజ్ అయింది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఫ్యాన్స్ వరకు పూరి జగన్నాథ్ రీచ్ చేశాడో లేదో మనం కనుక్కుందాం. రండి, గెట్ రెడీ. पता है मैं कौन हूँ? उस्ताद इस्मार्ट शंकर। అన్న, మూవీ ఎలా ఉంది? పర్లేదండి, బాగానే ఉంది. ఏంటి మన రామ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుందండి. మూవీ ఎలా ఉందన్న? సూపర్ అండి, చాలా బాగుందన్న. రామ్ డ్యాన్స్ టేకింగ్, పూరి టేకింగ్ చాలా బాగుంది. డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. బాగుంది బ్రో, మూవీ అయితే బాగుంది, సూపర్ ఉంది. లాస్ట్ అయితే ఇంకా దోవలు తీసేయండి బ్రో మూవీ అయితే. లైగర్ మూవీతో చాలా మందికి డిసప్పాయింట్ చేశారు కదా, ఈ మూవీతో హిట్ కొడతారు అంటారా పూరి జగన్నాథ్? ఈ కట్ట కన్ఫర్మ్ అయితే ఇట్టు బ్రో ఈ మూవీ బ్లాక్ బాస్టర్. పూరి జగన్నాథ్ గారి బ్యాక్ అన్న, నిజం చెప్తాను. చాలా రోజుల తర్వాత మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నారు. క్లైమాక్స్ మళ్ళీ సేమ్ పార్ట్ 1లో లాగా అనిపించింది. కాకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాత్రం ఎమోషన్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వలేదు. పూరి జగన్నాథ్ గారు డైలాగ్స్, క్యారెక్టరేషన్, ఆలీ కామెడీ ఎన్నాళ్ళు చాలా మిస్ అయ్యాం. పోకిరి, చిరుత ఆ రేంజ్ ఇచ్చాడు ఈ సినిమాలో మాత్రం. పక్కాగా ఈ సినిమా మాత్రం గట్టి హిట్ అవుతుంది. రామ్ పాన్ ఇండియా స్టార్ అవుతాడు ఆవిడ. రామ్ మాత్రం సేమ్ ఇస్మార్ట్ శంకర్ లాగే దుమ్ము లేపేశాడు. సాంగ్స్ కానీ ఇది కానీ ఎనర్జీ మాత్రం వేరే లెవెల్ చేశాడు అసలు. మరి ఇంకా ఆయన ఇప్పుడు స్టార్. సినిమా బాగుంటే ఆయన సినిమా హిందీలో కూడా డబ్బింగ్లో చాలా మంచి వస్తారు. ఆయన ఆల్రెడీ స్టారే. ఆయన చాలా మంచిగా చేశాడు. చాలా బాగా చూపించారు పూరి జగన్నాథ్ గారు. కానీ ఇది ట్రాక్ వదిలి ఇంకోటి ట్రై చేస్తే పూరి జగన్నాథ్ ఇంకా టాప్లో ఆయన రేంజ్ వేరే అయింది. చాలా బాగా చేశారు. లైగర్ కానీ ఇది 1000 రెట్లు చాలా బెటర్. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా? చాలా బాగా చేశారు. సాంగ్స్ కానీ ఇది కానీ హీరోతో పాటు సమానంగా చేశారు. ఎనర్జీలో సమానంగా చేశారు. పూరి జగన్నాథ్ ఇండిపెండెన్స్తో ఇట్టు కొట్టేశారు. బ్లాక్ బాస్టర్ హిట్. ఇద్దరికి డబుల్ కంగ్రాచులేషన్స్ అన్న, సినిమా గురించి పక్కన పెడితే నేను బిగ్ ఫ్యాన్గా పూరి జగన్నాథ్ గురించి వచ్చానన్న. పూరి జగన్నాథ్, ఓన్లీ పూరి జగన్నాథ్. అతనికి ఎన్ని హిట్లు వచ్చినా, ఎన్ని ఫ్లాప్లు వచ్చినా ఆల్వేస్ పూరి జగన్నాథ్ అంతే. పూరి జగన్నాథ్ మ్యాజిక్ చూపించలేదా ఇందులో? అంత చూపించినంత అయితే లేదన్న. పూరి జగన్నాథ్ కంటెంట్ అయితే లేదు. కానీ మళ్ళీ నెక్స్ట్ వస్తారు కదా, వి విల్ కంటిన్యూ. పూరి జగన్నాథ్ ఫర్ ఎవర్. మూవీ ఎలా ఉందన్న? బ్రో నేను పూరి జగన్నాథ్ డై హార్ట్ ఫ్యాన్ బ్రో. పూరి జగన్నాథ్ కల్ట్ కనిపించింది బ్రో మూవీలో మాత్రం. జై పూరి. సినిమా సూపర్ అన్న. మూవీ ఎలా ఉంది బ్రో? కొత్త ర్యాంప్ చాలా బాగుందన్న సినిమా. సూపర్ చాలా బాగుంది. పూరి ఎక్స్పెక్టేషన్స్, చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కదా ఇస్మార్ట్ శంకర్ మీద, డబల్ ఇస్మార్ట్ శంకర్ మీద. సూపర్ అంటే సినిమా అంటే రామ్ పర్ఫార్మెన్స్ మాత్రం కుమ్మేస్తాడు. నా సినిమాకి మెయిన్ రామే మెయిన్. అయితే వాడు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. పూరి జగన్నాథ్ కూడా బాగా తీశారు. చాలా ఈ మూవీతో మన రామ్ పాన్ ఇండియా స్టార్ అవుతాడు ఆవిడ. పాన్ ఇండియా కాదని మా ఇండియాలో బాగుంటుంది సినిమా. అయితే నార్త్ ఇండియాలో కూడా నచ్చుతుంది సినిమా. చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది సార్? సూపర్, ఎక్సలెంట్గా ఉంది. భయ్యా డబుల్ హెడ్ ఎక్ భయ్యా. పెద్ద తలనొప్పి బ్రో. అన్న, మూవీ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ సూపర్ అన్న, సెకండ్ హాఫ్ యావరేజ్. మ్యామ్, మూవీ ఎలా అనిపించింది మీకు? బాగుంది. బ్రో, మూవీ ఎలా ఉంది? బాగుందన్న. బాగుందా? బాగుంది. ఓకే, మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిందా లేదా? బాగానే ఉందన్న. ఓకే. పాత పూరి కావాలి బ్రో. బాలే
చాలా బాగుంది. రామ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ మూవీ జబర్దస్త్ అన్న, మామూలుగా లేదు. రామ్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేశాడు, మామూలు కాదు. బుర్ర పాడనా హిట్ సినిమా. ఆలీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆలీ పర్ఫార్మెన్స్ దోల. సో మనకి లైగర్తో అయితే పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ అందరికి డిసప్పాయింట్ ఇచ్చారు కదా. సో ఈ మూవీతో హిట్ కొడతాడా లేదా? పక్క ఇది హిట్, దీన్ని ఇంకెవడ ఆపలేడు. ఇండియాకి వెళ్ళిపోవచ్చు. రామ్ అయితే వింటేజ్ పూరి జగన్నాథ్ కనిపించాడు మాకైతే. దేశముద్రి, పోకరి, బద్రి అలాంటి యాటిట్యూడ్ సినిమా అని చెప్పొచ్చు. ఇది రాము వింటేజ్ రాముని కూడా. రామ్ ఎనర్జీ ఎలా ఉంది? ఎనర్జీ అయితే ఫుల్ లెవెల్. అది మాస్ గెయినర్, ప్రోటీన్ పౌడర్ వాడి వచ్చినట్టు ఉన్నాడు బాడీ. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హీరోయిన్ది కొద్దిగా ఎక్స్పోజింగ్ ఎక్కువ అయిపోయింది భయ్య, అంతే. కొద్దిగా బాగాలేదు హీరోయిన్. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన రోల్లో స్టైలిష్ డాన్ గా కనిపించారు. ఇంకా సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్, కొన్ని మాస్ మూమెంట్స్ బాగున్నాయి. ఆలీ చేత చేయించిన బోకా అనే కామెడీ ట్రాక్ చెత్తగా అనిపిస్తుంది. ఆలీని అలా ప్రేక్షకుడు చూడలేకపోయాడు. 1-2 సార్లు అంటే బాగుంటుందేమో, కానీ పదే పదే తెరపై కనిపించడంతో విసుగొస్తుంది. ఆ ట్రాక్ లో ఏ ఒక్క చోట కూడా నవ్వించడు. సంజయ్ దత్ రోల్ ఇంకా పెద్ద డిసప్పాయింట్ అనే చెప్పాలి. సినిమాలో తన రోల్ చాలా అసహజంగా అనిపిస్తుంది. తన పర్సనాలిటీకి తను చేసే పనులు, నటన అంత ఇంట్రెస్టింగ్ గా ఏమీ కనిపించవు. సాకట్టుకొని కథనం సినిమాని చెప్పక మార్చాయి. ఎక్కడో కొన్ని సీన్స్ తప్పితే అసలు సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికే ఏం లేదు. మొదటి సగమే ఏదో ఊకే అనిపించిన రేంజ్ లో అనిపిస్తే మరి సగం పరిస్థితి కూడా ఇదే రీతిలో కొనసాగుతుంది. మెయిన్ గా పూరి మార్క్ మాస్ సీన్స్ కానీ, పంచ్ డైలాగ్స్ కానీ సినిమాలో లేవు. పూరి సరైన కథను గాని, కథనాన్ని కూడా రాసుకోలేదు. ఏదో హడావిడిగా చుట్టేసినట్టుగా కనిపిస్తుంది. ఇందులో చెప్పుకోవడానికి కూడా కథ ఏమీ ఉండదనిపిస్తుంది. నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా కల్లోలాలు సృష్టించడం అనే థాట్ ఎలా వచ్చిందో పూరికే తెలియాలి. అసలు లైగర్ ఫ్లాప్ తర్వాత పూరి ఎంత కసితో సినిమా తీసి ఉంటాడా అని అనుకొని ఆశగా చూసే అభిమానులకు మళ్ళీ నిరాశ కలుగుతుంది. చార్మి, పూరి జగన్నాథ్ల నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా సెటప్, కావలసిన సెట్టింగ్ వర్క్స్ బాగున్నాయి. అలాగే టెక్నికల్ టీంలో మణిశర్మ వర్క్ జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ స్కోర్ బాగుంది, కానీ కొన్ని సీన్స్ లో మిస్ అయింది. రాజ్ తోట ఇచ్చిన విజువల్స్ బాగున్నాయి. జునైడ్ ఎడిటింగ్ వర్క్స్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. కొన్ని సీన్స్ లో ఆడియో షిన్ కూడా మిస్ అయింది. పూరి టెక్నికల్ గా బాగానే అనిపిస్తుంది. మాటలు కొన్ని చోట్ల బాగానే ఉంటాయి. చాలా చోట్ల పీపుల్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెరపై సాంగ్స్, పిక్చరైజేషన్ కూడా బాగుంది. ఇక మొత్తంగా చూసినట్లయితే మాస్ హిట్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం దానికి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనుకుంటే అందులో సగానికి కూడా రీచ్ కాలేకపోయింది అని చెప్పొచ్చు.